హలో గైస్, నమస్తే గైస్. మీ అందరికీ తెలుసా సందీప్ రెడ్డి వాంగ ఈ డైరెక్టర్ అయితే ప్రభాస్కి అయితే ఒక గట్టి వార్నింగ్ అయితే ఇచ్చాడనమాట. ఎందుకు అంటే ఇప్పుడు మీకు తెలుసు ప్రభాస్ చాలా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. ప్రభాస్ దగ్గర ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. కరెంట్లీ రన్నింగ్ అయితే రాజాసాబ్, ఫౌజీ, అదే కాకుండా సూన్ కల్కి 2 కూడా స్టార్ట్ అవబోతుందండి ఈ ప్రాజెక్ట్ అయితే. సో ఈ షూటింగ్ లో బిజీ ఉండడం వల్ల కొంచెం డిలే అయితే అవుతుంది స్పిరిట్ మూవీకి. సో అందుకోసమే సందీప్ రెడ్డి వాంగ ఏం చెప్తున్నా అంటే ఎప్పుడైతే స్పిరిట్ స్టార్ట్ అవుతుందో ఆ టైం వరకు ఈ ఉన్న ప్రాజెక్ట్స్ మొత్తం కంప్లీట్ అయ్యేలాగా చూసుకో అని చెప్పేసి అయితే వార్న్ అయితే ఇచ్చారు. ఇది వార్నింగ్ అయితే నేను అనుకోవట్లేదండి. ఎందుకంటే ఈ స్పిరిట్ మూవీ అయితే ఉందో పాన్ ఇండియా స్టార్ మూవీ. దీనికి చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయన్నమాట సందీప్ రెడ్డి వాంగ గారికి కానీ వేరే ఆడియన్స్కి కానీ. సో ఆబ్వియస్లీ సందీప్ రెడ్డి వాంగ ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాడో, ఇన్ని హెవీ బడ్జెట్తో ఈ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేస్తున్నాడో, ఖచ్చితంగా అనుకుంటాడు కదా ప్రభాస్ డెడికేటెడ్గా ఇదే ప్రాజెక్ట్ మీద ఉండాలి అని చెప్పేసి. ఏమవుతుందంటే ఇప్పుడు కరెంట్లీ ఒక 2 to 3 ప్రాజెక్ట్స్ మీద ప్రభాస్ గారు వర్క్ చేశారనుకోండి, ఎలా ఉంటుందంటే మార్నింగ్ మొత్తం ఆ షూటింగ్, ఈవినింగ్ మొత్తం ఈ షూటింగ్, మంచి టైర్డ్ అయిపోతారు. ఇంకోటి ఏంటంటే ఈ స్పిరిట్ మూవీలో ప్రభాస్ గారు అయితే పోలీస్ ఆఫీసర్ రోల్లో అయితే కనబడుతున్నారు అనమాట. పోలీస్ ఆఫీసర్ రోల్ అంటే ఆ ఫిజిక్ ఉండాలి, ఆ పవర్ ఉండాలి, మాట్లాడే ఆ కెపాసిటీ మొత్తం కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది పోలీస్ ఆఫీసర్ది. సో అదే రేంజ్ లో ఉండాలి అంటే కొంచెం స్లీప్, కొంచెం రెస్ట్ కూడా ఉండాల్సి వస్తుంది. సో దానివల్లనే సందీప్ రెడ్డి ఇలా అయితే చెప్పాడని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఏది ఏదైనా కానీ గైస్, సందీప్ రెడ్డి వాంగ గురించి అయితే చాలా మందికి తెలుసు, అతని ఫిలిమ్స్ గురించి. సో అలాగే ఇప్పుడు ఈ స్పిరిట్ మూవీ ఏదైతే ఉందో అది కూడా సూపర్ డూపర్ సక్సెస్ కావాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. సూపర్ డూపర్ హిట్ కావాలి అంటే ఈ పర్టికులర్ మూవీ మీద డెడికేషన్ అయితే ఖచ్చితంగా కావాల్సిందే. సందీప్ రెడ్డి వాంగ అంటేనే ఒక ఇంటెన్స్ డెడికేటెడ్ ఫిలిం మేకర్ అని చెప్పేసి మొత్తం అందరికీ తెలుసు. అలాంటి వాళ్ళకి ఈ మూవీ మీద ఎంతైతే ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయో చెప్పని అవసరం లేదు. సో గైస్, నేనైతే చాలా వెయిట్ చేస్తున్నా ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పేసి. మీరు కూడా వెయిట్ చేస్తున్నారని చెప్పి నాకు తెలుసు. థ్యాంక్ యూ.